చాలా కాలం క్రితం ఒక యుద్ధం జరిగింది. పాండవులు ఆ యుద్ధంలో గెలిచారు. కానీ వాళ్ళు సంతోషంగా లేరు. ఎంతో మంది చనిపోయారని బాధపడ్డారు. పెద్దన్నయ్య యుధిష్ఠిరుడు ఒక మాట చెప్పాడు. మనం శివుడిని క్షమాపణ అడుగుదాం అన్నాడు. అప్పుడే మనకు ప్రశాంతత లభిస్తుంది. అన్నదమ్ములు అందరూ కైలాసానికి బయలుదేరారు. చల్లని కొండల మధ్య నడిచారు. వాళ్ళు శివుడి కోసం మనసారా ప్రార్థించారు. కాని శివుడు వాళ్ళకి కనిపించలేదు. అప్పుడు ఒక పెద్ద ఎద్దు వచ్చింది. అది చాలా బలంగా ఉంది. భీముడు ఆ ఎద్దును ఆపాడు. భీముడు దాన్ని గట్టిగా పట్టుకున్నాడు. అప్పుడు ఒక మాయ జరిగింది. ఆ ఎద్దు మెరవడం మొదలుపెట్టింది. అది ఒక శివలింగంగా మారింది. వెంటనే శివుడు అక్కడ కనిపించాడు. శివుడు వాళ్లను ప్రేమగా చూశాడు. పాండవుల బాధను ఆయన అర్థం చేసుకున్నాడు. బాధపడటం తప్పు కాదు అని చెప్పాడు. శివుడు వాళ్లను మనసారా ఆశీర్వదించాడు. పాండవుల మనసు తేలిక పడింది. వాళ్లకు చాలా ప్రశాంతంగా అనిపించింది. ఆ చోటే కేదారనాథ్ గుడి ఉంది. ప్రజలు ఇప్పటికీ అక్కడికి వెళ్తారు. మనసు ఎంత బరువుగా ఉన్నా పర్వాలేదు. నిజాయితీగా ఉంటే శాంతి లభిస్తుంది. మంచితనం ఎప్పుడూ మనల్ని కాపాడుతుంది.